మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం ఆర్టీసీ బస్టాండ్లో అయితే ఉన్నామండి. ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 15 నుంచి కూడా స్త్రీశక్తి పథకం కింద అందరికీ, మహిళలకి అందరికీ కూడా ఉచిత బస్సు అనేది ఈ రోజు నుంచి అమలులోకి అయితే రానుందనమాట. ఈ ఉచిత బస్సులు అనేది మహిళలకు ఎవరెవరు అర్హులు, అసలు ఏమేమి చూపించాలి బస్సులో, కావాలి నుంచి ఎన్ని బస్సులు వెళ్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాయి, మన జిల్లా వరకే తిరుగుతాయా లేకపోతే మొత్తం ఏపీలో మొత్తం తిరుగుతాయా, ఇలా ఎంతో మందికి ఎన్నో డౌట్లు అయితే ఉంటూ ఉన్నాయన్నమాట. సో ఆ డౌట్లన్నిటికీ కూడా ఈరోజు మన సిఎండి న్యూస్ ఛానల్ అనేది ఫుల్ స్టాప్ పెట్టయిపోతుంది. సో ప్రజెంట్ అయితే మనం డిపో మేనేజర్ సార్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సార్ని అడిగి మన డౌట్స్ అన్నిటికీ క్లారిఫై తెచ్చుకునే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 15 నుంచి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మొత్తానికి కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ రోజు నుంచి అమలు చేయనున్నారు. సో కావలిలో ఎన్ని బస్సులు ఉన్నాయి ఈ ఉచిత బస్సుకు సంబంధించి? మొత్తం మన డిపోలో 46 మన ఆర్టీసీ బస్సులు, 35 ఆర్టీసీ హైర్ బస్సులు పల్లె వెలుగులు ఉన్నాయండి. వీటన్నిటిలో కూడా ఫ్రీగా మనం ట్రావెల్ చేసుకునే సౌకర్యం ఉందండి. అదేగాక ఎక్స్ప్రెస్ బస్సు కావలి నుంచి తిరుపతికి ఉంది కాబట్టి దాంట్లో కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. కానీ కావలి నుంచి నెల్లూరుకు ఉన్నటువంటి నాన్ స్టాప్ బస్సుల్లో మాత్రం ఈ సౌకర్యం రాదండి. నాన్ స్టాప్ బస్సులో మాత్రం ఈ సౌకర్యం ఉపయోగపడదు. ఓన్లీ పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు ఏదైనా ఉంటే వాటిల్లో మాత్రం ఉపయోగపడుతుందండి. సో ఈ బస్సుల్లోకి ఎక్కినటువంటి మహిళలు ఏ ప్రూఫ్ చూపించి స్త్రీశక్తి టికెట్ అనేది పొందగలరు? ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు ఓటర్ ఐడెంటిటీ కార్డుగా చూపించుకోవచ్చు, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇవ్వచ్చు. ఇంకేదైనా వాళ్ళ ప్రభుత్వం ఏదైనా గుర్తింపు కార్డు ఇచ్చుంటే దాన్ని కూడా తీసుకొని వచ్చి మహిళలు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చండి. సార్ ఎంతో మందిలో అంటే మహిళలనే కాదు ఎంతో మందిలో కూడా ఒక అపోహ అనేది ఉంది. ఓన్లీ ఈ కావలి వరకు లేదా నెల్లూరు వరకే ఈ ఉచిత బస్సులు అనేవి తిరుగుతూ ఉంటాయా మహిళల కోసం, లేదా ఎక్కడి నుంచి ఎంతవరకు కూడా తిరిగే అవకాశం ఉందంటారు ఉచిత బస్సులు? రాష్ట్రం మొత్తం ఉందండి ఈ అవకాశం. పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో రాష్ట్రం మొత్తం ఈ అవకాశం ఉందండి. ఎక్కడైనా తిరుగుతూ 24/7 ఎక్కడైనా కానీ ఈ టైమింగ్లో ఎక్కడైనా తిరగచ్చండి. సార్ టైమింగ్స్ అనేవి ఏమైనా ఉంటాయా, లేకపోతే ఏ టైంలో అయినా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమల్లో ఉంటుందా? ఏ టైంలో అయినా ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటుందండి. సో దీనికి మెయిన్గా గల కారణం ఏంటంటారు సార్ ఉచిత బస్సు పెట్టడానికి మహిళల కోసం గవర్నమెంట్? అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో ఈ సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే ఉన్నారో వాటిలో భాగంగా ఇది ఒక కార్యక్రమం అండి. దానిలో భాగంగా ఈరోజు ఆగస్టు 15 నుంచి దీన్ని ప్రారంభోత్సవం చేశారు. దాని ప్రతిష్టాత్మకంగా ఈ ఆర్టీసీ కూడా సర్వసద్ధంగా ఉండి అన్ని బస్సుల్లో ఏర్పాటు చేసి మహిళలకు ఈ సౌకర్యం కల్పిస్తుందండి. సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ రోజు నుంచి మహిళలందరికీ, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ట్రాన్స్జెండర్స్ వరకు కూడా అందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలులోకి వస్తూ ఉంది ఈ రోజు నుంచి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇది చాలా బాగుందండి. ఎందుకంటే ప్రజలకు చాలా సేవ చేసేటటువంటి సౌకర్యం అనేది మాకు ఏర్పడుతుంది. మేము కూడా దానికి సర్వసిద్ధంగా బస్సులన్నిటి కూడా మంచి కండిషన్లు పెట్టుకొని పిల్లలకి, పెద్దలకి అందరూ కూడా సౌకర్యం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం అయినది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మహిళలందరికీ కోసం కూడా ఉచిత బస్సు అనేది అమలులో రానుందనమాట. సో ఈ రోజు నుంచే అంటే కాసేపట్లోనే ఉచిత బస్సు అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా మన సిఎండి న్యూస్ ఛానల్లో రాబోతూ ఉన్నాయన్నమాట. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, ఆర్టీసీ బస్ డిపో దగ్గర నుంచి కావలి.